డెవలప్ అయిన మాలలో ఎట్లా కలిపిండ్రు, దాన్ని మొదటి గ్రూప్లో కలపాలని చెప్పి ఆయన మాట్లాడిండా లేదా? అదే సమయంలో శాసనమండలిలో మాట్లాడిందా లేదా? అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్న దశలో కమిషన్ నివేదికలో ఏ కులాన్ని ఎక్కడ చేర్చాలనే కూర్పులో శాస్త్రీయత లోపించిందని చెప్పి శాసనసభ్యులు మాట్లాడినరా లేదా? మాదిగలకు రావాల్సిన పర్సెంటేజ్ కంటే అరకొర కొంత తగ్గింది అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినరా లేదా? మేము మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నదే నిన్న శాసనసభలో చర్చగా మొదలైంది. సూత్రరీత్యా వర్గీకరణకు సమర్థించిండ్రు, చట్టానికి సహకరించిండ్రు. కానీ ఈ చట్టానికి ముందు కొన్ని లోపాలు ఉన్నాయి, సరి చేసుకుంటే బాగుంటుందని చెప్పి సూచన చేసిండ్రా లేదా? మేము బయట చేసిందే లోపల బీఆర్ఎస్ చేసింది, లోపల బీజేపీ చేసింది, లోపల సిపిఐ చేసింది, లోపల కాంగ్రెస్లో ఉండబడే చివరికి కాంగ్రెస్ మాల ఎమ్మెల్యేలు కూడా కూర్పులో అందరికీ న్యాయం జరగలేదు అని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చింది. దీన్ని బట్టి మరి ఎవరిని సంతృప్తిపరచడానికి కూర్పు సరిగా చేయలేకుండా పోయినరు, ఎవరికి దోషి పెట్టడానికి మాదిగల వాట తగ్గించిండ్రు, ఎవరికి దోషి పెట్టడానికి వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలన్నీ భర్తీ చేశాండ్రు, ఎవరికి దోషి పెట్టడానికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాలతో పాటు ఇవన్నీ వెంటనే ప్రకటించిండ్రు. ఇందులో స్పష్టంగా కుట్ర దాగి ఉన్నది. ఉత్త చెప్ప మాకు ఇచ్చిండ్రు, చట్టం అనే ఉత్త చెప్ప, కానీ ఉద్యోగాలన్నీ వాళ్ళకి దోషిపెట్టిండ్రు. దోషిపెట్టడానికి కావాల్సిన కుట్రలో రేవంత్ రెడ్డి గారు ప్రధాన భాగస్వామి అయితే జాతి పేరు చెప్పుకొని పదవులు పొందిన, జాతిని అడ్డం పెట్టుకొని పదవులు పొందిన దామోదర్ రాజశేఖర్ గారు కూడా ఈ కుట్రలో భాగస్వామి. ఈ విషయాన్ని మా ప్రజల్లోకి తీసుకెళ్లడం మా బాధ్యత. నిన్నటి చట్టం వాళ్ళ దయాదక్షిణ వాళ్ళు వచ్చిందని మేము అనుకోం. నిన్నటి చట్టం వాళ్ళ దయాదక్షిణ వచ్చింది అనుకోం. రేవంత్ రెడ్డి గారు నిన్నటి వరకు టీడీపీలో ఉన్నాడు, కాంగ్రెస్లో రాకముందు. టీడీపీలో అంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకుడిగా కార్యకర్తగా పనిచేసిండు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అక్కడ వర్గీకరణ విషయంలో ముందడుగేస్తున్నాడు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ముందడుగుతున్నాడు. ఆయనకు ఈయనకు తేడా ఏంటంటే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాడ 99% ఉన్నాడు. ఇక్కడ మాదిగల్ని మోసం చేసిండు. సాక్ష్యం వర్గీకరణ జరిగేంతవరకు నోటిఫికేషన్లు ఇవ్వమని ఆయన చెప్పిండు. ఇప్పటికీ ఒక నోటిఫికేషన్ ఇవ్వలే, కానీ వర్గీకరణ జరగకుండానే నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం ఇచ్చేసింది. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని రేవంత్ రెడ్డి గారు అన్నాడు, కానీ ఆ మాట నిలబెట్టుకోలేకుండా మాదిగల్ని మోసం చేసిండు. అక్కడ ఇక్కడ తేడేందంటే ఇక్కడ మాదిగలు పోయినప్పుడు మాదిగల మాట మాట్లాడిండ్రు, ఆయన మాలలు పోయినప్పుడు వాళ్ళకు తలొగ్గిండు అనడానికి ఒక సాక్ష్యం చెప్తున్నా. ఇద్దరిని కూర్చుండబెట్టి ఎందుకు మాట్లాడలే? డిప్యూటీ సీఎం మాలల వైపు ఉన్నాడు, మాదిగల పేరుతో దామోదర్ నరసింహ ఉన్నాడు. ముఖ్యమంత్రి ఇద్దరిని కూర్చుండబెట్టి ఎప్పుడన్నా మాట్లాడిండా? కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాల మంత్రిని మాదిగ మంత్రిని కూర్చుండబెట్టి మాట్లాడిండు. ఆడ హోంశాఖ మంత్రి మాదిగ అమ్మాయి మా సోదరి అనిత అవుతే అక్కడ స్వామి అని రామాంజనేయ స్వామి అని ఒక దళిత మా మాల తమ్ముడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. వీళ్ళిద్దరితో మాట్లాడిండు. వీళ్ళిద్దరు వర్గీకరణ కోరుకున్నారు కదా. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరితో మాట్లాడిండు కదా, మరి మీరెందుకు అందరితో కలిపి మాట్లాడలే? రెండోది, అక్కడ మాలామాదిగా ఎమ్మెల్యేలతో సమావేశం జరిపిండు కదా, అక్కడ మాలామాదిగా ఎమ్మెల్యేలతో సమావేశం జరిపిండు కదా, మాలామాదిగా ఎమ్మెల్యేలు కూడా వర్గీకరణ జరగాలని కోరుకున్నారు కదా. ఇక్కడ మాలామాదిగా ఎమ్మెల్యేలను కలిపి ఎందుకు ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేయలే? వీళ్ళు కలిస్తే వీళ్ళ మాట, వాళ్ళ కలిస్తే వాళ్ళ మాటకు చెప్పి అంతిమంగా మాలల ఒత్తిడి తలొగ్గి మాకు ద్రోహం చేయడమే కనిపించింది. కానీ ఇద్దరిని సమన్వయం చేసి వర్గీకరణ ప్రక్రియను న్యాయబద్ధంగా ముందుకు నడిపిస్తామనే ఆలోచన మీకు లేదు కదా. చంద్రబాబు అక్కడ చేసిండు కదా, గౌరవ చంద్రబాబు నాయుడు చేశారు కదా. ఇక పోతే ఇక్కడ షమీమ్ అఖ్తర్ కమిషన్గా ఉన్నారు. షమీమ్ అఖ్తర్ కమిషన్ ముందు మాలా మాదిగా ఎమ్మెల్యేలు కలిపి అక్కడికి కలిసి వెళ్ళారా? కానీ అక్కడ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారు
2 సార్లు మాలామాదిగ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశాడు. 2 సందర్భాల్లో మాలామాదిగ ఎమ్మెల్యేలపై వర్గీకరణ కోరుకుంటూ వినతి పత్రాలు ఉమ్మడికి ఇచ్చేశారు. అక్కడ అందరినీ కలుపుకొని అందరి సలహాలు తీసుకొని అందరి సూచనలతో వర్గీకరణ ప్రక్రియను ఘర్షణ లేకుండా ముందుకు తీసుకెళ్ళిండు. మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, నేను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద ఉన్నా, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఉద్యమం మొదలుపెట్టింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో, ప్రకాశం జిల్లాలో. ఓకే, మాదిగలతో పోల్చుకుంటే మాలలు ఎక్కువ ఉన్నది ఎక్కడ? ఆంధ్రలో. అందుకని అక్కడ 6.5 మాదిగలకు వస్తే 7.5 మాలలకు వచ్చింది. మాలలు ఎక్కువనే కదా. అంటే ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్ర ప్రాంతంలోనే ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది. వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఎక్కువ ఉన్నది కూడా అక్కడనే. వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడుకు నాయకత్వం వహించింది కూడా అక్కడి నుంచే. మరి వర్గీకరణకు వ్యతిరేకమైన మాలలు ఎక్కువ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాదిగల్ని కూర్చుండబెట్టి వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ సూచనలు తీసుకొని అక్కడ ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఘర్షణ పెరగకుండా సమస్య పరిష్కారానికి ఆయన చొరవ తీసుకున్నాడు. ఇక్కడ మాదిగలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో, మాలలు తక్కువ ఉన్న రాష్ట్రంలో కనీసం మాదిగలను కూర్చుండబెట్టుకొని వర్గీకరణ ప్రక్రియను ఒప్పించి మెప్పించి భిన్నాభిప్రాయాలు లేని పద్ధతిలో పరిష్కరించడానికి ఏమైనా ప్రయత్నం చేసిండా అంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ చాలా న్యాయబద్ధంగా ముందుకు సాగిపోతున్నాడు. మొన్ననే కేబినెట్ తీర్మానం జరిగింది, రేపు శాసనసభలో తీర్మానం జరగబోతుంది, ప్రక్రియ ఆయన ముందుకు నడిపించబోతున్నాడు. అక్కడికంటే ఇక్కడనే భిన్నాభిప్రాయాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడికంటే ఇక్కడనే ఘర్షణ వాతావరణం ఇప్పటికి ఉన్నది. అక్కడ మాత్రం మాలలు ఎక్కువ ప్రాంతంలో, మాలలు ఎక్కువ రాష్ట్రంలో మాత్రం భిన్నాభిప్రాయాలు